గత 2-3 రోజులుగా సోషల్ మీడియాని ఒక న్యూస్ చాలా గట్టిగా షేక్ చేసింది. అదేంటి అంటే వందల సంఖ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అని. ముందుగా ముంబైలో, దాని తర్వాత ఢిల్లీలో. దీని మీద చాలామంది వీడియోలు చేశారు, ముఖ్యంగా నార్థన్ స్టేట్స్లో. అయితే వీటిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదొక ప్రాపగాండా, ఒక పిఆర్ స్టంట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దాని తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొంతమంది వీడియోలు చేశారు. సో ఏమి లేదు అని చెప్పి దీనికి వేరే దాంతో లింక్ చేసి చెప్తాను డీటెయిల్గా, లింక్ చేసి దాన్ని క్లోజ్ చేశారు. కానీ ఆ వార్త సద్దుమణిగిన పోలీసులు ఏదైతే క్లారిటీ ఇచ్చారో అది చాలా అంటే చాలా క్వశ్చన్స్ని, అనుమానాలను ఇంకా రేకెత్తిస్తుంది. అది విన్న నాకు యాక్చువల్గా నాకు భయం వేసింది. చాలా నార్మల్గా తీసుకుంటున్నారు వాళ్ళ ఒక విషయాన్ని. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఇది చాలా నెసరీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మ్యాటర్ ఏంటంటే ముందుగా ముంబైలో 2 days బ్యాక్ వందల సంఖ్యలో అమ్మాయిలు మిస్సింగ్ అది ఇది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయినాయి. దాని మీద చాలామంది వీడియోలు చేశారు. ఇంకో అది అయిపోయిందంట, ఇంకో ఇది అయిపోయిందంట, అంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అంట, ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అంట, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది, అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, ట్రాఫికింగ్ అంటారు కదా, ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది ఇది ఇది అని చెప్పి చాలామంది రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత ముంబై పోలీసులు ఏం చేశారంటే దాని మీద ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏం జరగట్లేదు, రెగ్యులర్గా ఎలా ఉందో అలాగే ఉందని చెప్పి. స్టాట్స్ ఏం చెప్పలేదు కానీ ఎలా ఉందో అలాగే ఉంది, ఇదంతా ఎవరు కావాలని చేసింది, కావాలని విషయాన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. దాని తర్వాత ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చూస్తే అప్పటికి ఇంకా క్లారిటీ రాల. ఇమీడియట్గా నెక్స్ట్ రోజు ఏమైందంటే ఢిల్లీలో 807 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి మళ్ళీ ఒక వార్త బయటకు వచ్చింది. దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అది ఎంతమంది వీడియోలు చేశారంటే అంతమంది వీడియోలు చేశారు. సో ఒక పక్కన అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి ఒకటి జరుగుతుంది, మీరు చాలామంది ఫాలో అవుతూ ఉంటుంటారు. సో ఇండియాలో కూడా ఏదో జరుగుతుందని, ఈ స్క్విడ్ గేమ్స్ లాంటివో, ఎప్స్టీన్ ఫైల్స్ లాంటివో ఇండియాలో కూడా ఏదో ఉందని, మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయని మనకు తెలియట్లేదని వార్తలు బాగా వైరల్ చేశారు. అయితే దీని తర్వాత మళ్ళీ ఢిల్లీ పోలీసులు దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంట్రా అంటే జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ 807 మంది అమ్మాయిలు మిస్సింగ్. ఈ వార్త ఏదైతే ఉందో ఇది ఫ్యాక్టే, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ఇది ఫ్యాక్ట్ అని. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇదేదో సడన్గా స్పైక్ వచ్చిన విషయం కాదు, ఇది చాలా రెగ్యులర్గా నార్మల్గా జరిగే విషయమే అని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాట్స్ ప్రకారం ఈ మంత్ స్టార్టింగ్లోనో, ఇయర్ స్టార్టింగ్లోనో, లేదంటే మంత్లోనో, లేదంటే కొన్ని రోజులకు ఇంతమంది మిస్సింగ్ అన్నది చాలా కామన్ విషయం. ఇది ఎప్పుడు జరిగే స్టాట్సే, ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ ఏమీ కొత్తగా ఏం జరగట్లేదు, ఈ ట్రాఫికింగ్ లాంటివి లేవు, కిడ్నాపులు లాంటివి లేవు. జనరల్గా ఎలా మిస్ అవుతారో అలాగే మిస్ అవుతున్నారు అంతే. కావాలని దీన్ని కొంతమంది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు, అది ఇది అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని తర్వాత ఇంకొంతమంది వీటి మీద వీడియోలు చేశారు. ఏం చేశారు అంటే మరి ఎందుకు ఈ విషయం ఇంత ఎగ్జాజరేట్ అయింది ఏంటి అని చెప్పి అంతా చేసిన తర్వాత, సో ఇదంతా నార్మలే అంట. ఇది ఎందుకు ఎగ్జాజరేట్ అయిందంటే బాలీవుడ్ వల్ల ఇది ఎగ్జాజరేట్ అయ్యింది. బాలీవుడ్ వల్ల ఎందుకు ఎగ్జాజరేట్ అయ్యింది అంటే వాళ్ళు ఒక సినిమా ఒకటి తీశారు, మర్దానియో ఏదో సినిమా. అయితే ఆ సినిమా మెయిన్ థీమ్ వచ్చేపటికే ఏంటంటే ఈ అమ్మాయిలు కిడ్నాపింగ్ చేసే వ్యవహారాలు. సో ఈ అమ్మాయిలు మిస్సింగ్, దాన్ని వాళ్ళు ట్రాక్ చేయటం, ట్రేస్ చేయటం, కాపాడటం, ఆ థీమ్తో సాగే సినిమా. ఆ ట్రైలర్ చూస్తే అలా అర్థమవుతుంది. సో దాన్ని ప్రమోట్ చేయడం కోసం కావాలని చేసిన ఒక చీప్ పిఆర్ స్టంట్. అది తెలియక ఆ వార్తను వదిలితే చాలామంది అది తెలియక కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆవేశంతో ఇవి చేశారు అని చెప్పి. సో ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారో ఇంకొంతమంది కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ పోలీసుని ఇదంతా స్టాట్స్ పెట్టి, సో ఇదంతా నార్మల్గా జరిగేదే, ఇది కావాలని బాలీవుడ్ చేసిన చీప్ ట్రిక్, వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకున్న చీప్ ట్రిక్, దేశాన్ని బదనాం చేశారు, డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి వాళ్ళు చేశారు వీడియోలు. సో దాంతో ఏమైందంటే వార్త అనేది సద్దుమణిగిపోయింది, అక్కడితో వార్త అయిపోయింది. సో అక్కడితో అందరూ కామ్ డౌన్ అయ్యారు. సో మ్యాటర్ ఏం లేదు, కావాలని చెప్పి చీప్ స్టంట్ చేశారు, అది ఇది అని చెప్పి దీన్ని అక్కడితో తొక్కేశారు. కానీ నాకు అదంతా చూసిన తర్వాత కొన్ని అనుమానాలు వచ్చినాయి. నాకే కాదు, ఎవరికైనా అనుమానాలు రావాల్సిందే. జనవరి 1 నుంచి జనవరి 15 లోపల 8 మంది అమ్మాయిలు మిస్ అయితే అది ఎందుకు అది నార్మల్ అవుతుంది అంటే ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతూ ఉంటే వార్త ఎగ్జాజరేట్ చేయొద్దు, ఓకే. కానీ ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇంతమంది వెళ్ళిపోతూ ఉంటుంటే, మిస్ అవుతూ ఉంటుంటే అది పెద్ద వార్తే కదా, అది పెద్ద విషయం కదా.
అది ఎందుకు కనిపించట్లేదు, దాన్ని ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయలేదు అన్నది నాకు అర్థం కాల. సో నేను ఇంకా దాంట్లోకి డీప్ డౌన్ వెళ్ళి ఇంకొంచెం వాళ్ళు అసలు ఏం చెప్పారు ఏంటి అని చెప్పి చదివా, మీకు వినిపిస్తా ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అసలు గత సంవత్సరంలో ఎంతమంది పోయారు, ఒక ఢిల్లీ సిటీలోనే లాస్ట్ డికేడ్లో ఎంతమంది పోయారు ఇదన్నీ అని చెప్పి. మీకు నచ్చితే కాంటెంట్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కొత్తగా చూసేవాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి, లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ పెరుగుతుంది, చాలా ఎక్కువ మందికి సజెషన్స్లో వెళ్తుంది. రెండు ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్తోనే నా ఛానల్ వాల్యూ అనేది తెలుస్తుంది, నా వాల్యూ, నా కాంటెంట్ వాల్యూ అన్నది ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసే డిసైడ్ చేస్తారు. ఓకే, ఒక వీడియో ఓపెన్ చేసే ముందు వీడికి ఎంతమంది 1 lakh ఉన్నారో చూద్దాం అన్నట్టు ఉంటుంది, 20,000 ఉన్నారా ఏం చూస్తాం అన్నట్టు ఉంటుంది. దట్స్ వై అందుకని అడుగుతుంది. సరే, మ్యాటర్ ఏంట్రా అంటే జనవరి 1 నుంచి జనవరి 16 లోపల 807 మంది మిస్సింగ్. అందులో 235 మందిని వీళ్ళు ట్రేస్ చేశారు పోలీసులు. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్ని మిస్సింగ్ కేసులే, కిడ్నాపింగ్ కేసులు లేదంటే ట్రాఫికింగ్ కేసులు అలాంటివి కాదని చెప్తున్నారు. సరేనా? సో అంటే ఏంటి, జనరల్గా ఇంటి నుంచి వెళ్ళిపోవటం, తప్పిపోవటం, పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవటం అలాంటి కేసులు అని చెప్తున్నారు. అయితే అలాగే కనుక అయితే 235 మందిని ట్రేస్ చేశారు, 572 మందిని ట్రేస్ చేయలేకపోయారు. మరి జరిగితే సింపుల్ థింగ్స్ అయితే ట్రేస్ చేయాలి కదా. సరే, దాని తర్వాత ఇందులో ఆశ్చర్యం ఏంటంటే 800 మంది అమ్మాయిలు కాదు, ఇది ఒక కరెక్షన్, 509 మంది అమ్మాయిలు. అది వాళ్ళు చెప్పింది 509 మంది అమ్మాయిలు. అందులో ఈ 800లో 616 మంది అడల్ట్స్, అందులో 363 మంది ఆ అడల్ట్స్లో అమ్మాయిలు, 253 మంది అబ్బాయిలు. అందులో 181 అడల్ట్స్ని వీళ్ళు ట్రేస్ చేయగలిగారు, 435 స్టిల్ పెండింగ్. దాంతోపాటు 191 మైనర్స్ అంటే బిలో 18 years వాళ్ళు, అందులో 146 మంది అమ్మాయిలు, 45 మంది అబ్బాయిలు. సో చాలామంది, మెజారిటీ అమ్మాయిలే ఉన్నారు. సరేనా? మెజారిటీ మోర్ దెన్ 60%, 70% ట్రేస్ అవ్వాలా, చాలా తక్కువ నెంబర్లో ట్రేస్ అయ్యారు. నెక్స్ట్ 2025లో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఢిల్లీ సిటీలో 24,500 మంది మిస్ అయ్యారు, అందులో మోర్ దెన్ 60% ఉమెన్. ఇది వాళ్ళు దీన్ని చాలా నార్మల్ స్టాటిస్టిక్గా ప్రజెంట్ చేస్తా. సో ఇంతే మంది ఇంతే అవుతారు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు, దీన్ని ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు. సరే, ఎగ్జాజరేట్ చేయొద్దు, అదొక పిఆర్ స్టంట్, అది ఎందుకు అనుకుందాం, దాన్ని తీసేద్దాం, దాంతో నాకేం ప్రాబ్లం లేదు, పక్కన పెట్టేద్దాం. కానీ ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో దాంతోనే నాకు ప్రాబ్లం. ఇది గవర్నమెంట్స్ కానీ పోలీసులు కానీ ఎంత లైట్ తీసుకుంటున్నారు అన్నది విషయం. అంటే ఈ తప్పిపోయిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు, ఏదో పని మీద ఢిల్లీ వచ్చిన వాళ్ళు, పేదవారు, మధ్యతరగతి వాళ్ళు. అంటే వాళ్ళ వాయిస్ వాళ్ళను దాటి ఇంకెవ్వరికి వినిపించిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి సామాన్యులు. వాళ్ళకి చదువుకోలేరు, అట్లీస్ట్ మనం చదువుకున్నాం, ఒక మీడియం ముందు మనం అడ్రస్ చేయగలుగుతాం మేము. వాళ్ళు ఏ చదువు లేనోళ్ళు, మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళ వాయిస్ ఎవరికి వినిపించదు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అలాంటి వాళ్ళు. మాకు ఇక్కడ విజయవాడలో బీఆర్టీసీ రోడ్డు అని ఉంటుంది, దాని మధ్యలో చాలామంది పడుకుంటారు రాత్రిపూట, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అప్పుడప్పుడు ఫుడ్ డొనేషన్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవ్వరు తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళు జస్ట్ అలా ఉంటారు అంతే. వాళ్ళు అక్కడ ఆ రోజు వచ్చి పడుకోకపోతే అడిగేవాడు కూడా లేడు, మనకు ప్లేస్ దొరికింది అనుకునే వాళ్ళు తప్పితే. అలాంటి వాళ్ళ వాయిస్ ఎలా అనిపిస్తుంది? మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం ఇలాంటి సంఘటనలు. అది జరిగే వరకు కూడా మనం గుర్తించలేని విషయాలు, అంటే ఇలాంటిది ఒకటి జరిగింది అని ఎవరైనా వచ్చి చెప్పు సినిమా రూపంగా దీన్ని చూపిస్తే కానీ మనకు తెలియని విషయాలు, ఇంతమంది మిస్ అవుతారు. ఇంకోటి చెప్తాను చూడండి, స్టాట్ లాస్ట్ డికేడ్లో 2,30,000 మంది మిస్ అయ్యారు. అందులో ఇప్పటికీ 52,000 మందిని ట్రేస్ చేయలేకపోయారు. అంటే సంవత్సరానికి ఇంచుమించు ఒక 5,000 మంది. ఈ ఇయర్స్ పెరుగుతున్న కొలది ఇది ఇంకా పెరుగుతూ ఉండొచ్చు ఈ నెంబరు. సో నా పాయింట్ ఏంటంటే, ఇంతమంది మిస్ అవుతున్నప్పుడు, అందులో మైనర్స్ ఉన్నప్పుడు, అమ్మాయిలు ఉన్నప్పుడు, దాన్ని ఒక నార్మల్ స్టాట్ కింద ప్రజెంట్ చేశారు అంటే అది దేంతోనో కంపేర్ చేసి ఎగ్జాజరేట్ చేశారంటే అది పక్కన పెడితే, ఒరిజినల్ స్టాట్ ఇట్ సెల్ఫ్ అలార్మింగ్ కదా. అది ఎందుకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండివిజువల్ పోలీస్ స్టేషన్స్లో ఇండివిజువల్గా కేసెస్ నమోదవుతే 1-2 వాళ్ళకి ఏంటంటే ఒక 10 ఓవర్ ద మంత్ లేదంటే ఓవర్ ద క్వార్టర్ 10 ఇంకా అన్సాల్వ్డ్ ఉంటాయి కాబట్టి పెద్ద మ్యాటర్లు అనిపించదు. కానీ ఆ డేటాను మొత్తం క్యుములేట్ చేసి ఒక సిటీకి ఒక స్టేట్కి చూసినప్పుడు అది చాలా పెద్ద డేటాగా కనిపిస్తుంది. అలాంటి డేటాని మానిటర్ చేసి ఇలాంటి జరుగుతున్నాయి అని పట్టించుకొని దాని గురించి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు? ఆ సిస్టమ్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, అలాంటిది ఏదైనా అసలు పైప్ లైన్ అసలు బిల్డ్ అయి ఉందా? దీనికి అకౌంటబిలిటీ ఎవరు?
నేషనల్ మీడియాలో అంటే అక్కడ జరిగింది కాబట్టి చాలామంది కంటెంట్ క్రియేటర్స్ సడన్గా క్రియేట్ చేయటం ఏంటి ఈ కాంటెంట్, తర్వాత పోలీసులు స్టాట్స్ చెప్తే ఓకే ఇది ఎగ్జాజరేట్ చేసిన మ్యాటర్ అంట అని చెప్పి దాన్ని క్లోజ్ చేయటం ఏంటి? దాంట్లోంచి వచ్చిన క్వశ్చన్స్ని ఎందుకు ఎవరు దాన్ని ప్రజెంట్ చేయలేదు అన్నది నాకు అర్థం కాల. నాలంటోడికి ఒకటి అర్థమైనప్పుడు ఇలా అరే ఇది చాలా నార్మల్ అంటే 800 మంది ఒక వారం 2 వారాలు తప్పిపోవటం అన్నది నార్మలే, పెద్ద విషయం కాదన్నప్పుడు పెద్ద విషయం కాదు పక్కన పెడితే ఈ నార్మల్ విషయం పెద్ద విషయం అన్న విషయాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్, ఈ స్క్విడ్ గేమ్స్ ఇవన్నీ ఏంటి తెలుసా, ఇది ఏదో ఇమాజినేషన్ నుంచి వచ్చింది కాదు, సమ్ మోటివేషన్ దాని వెనకాల బిహైండే ఉంటుంది. ఈ స్క్విడ్ గేమ్స్ లాంటి వాటిల్లో ఎప్స్టీన్ ఫైల్స్ ఎన్ని చూసిన తర్వాత మన కళ్ళ ముందు ఇంత జరిగితే మనకి ఎవరికీ తెలియలా. మనం మాట్లాడుకుందాం దాని గురించి ఒకరోజు, దాని గురించి ఇంకా చాలా స్టడీ చేస్తున్నాం, ఒకరోజు మాట్లాడదాం, టైం ఉంది ఇంకా. కానీ ఇలాంటి జరిగితే మనకు తెలియలా అంటిల్ అన్లెస్ అది బయటకు వచ్చిన తర్వాత మిలియన్స్ ఆఫ్ పేజెస్ అని చెప్పి ఇంకా ఉన్నాయి అని చెప్తూ ఉంటే అందులో ఫోటోలు వీడియోలు చూసి ఒళ్ళు గగురు పుడుస్తుంది. అవన్నీ చూస్తుంటే భయంగా ఉంది. సో మన కంట్ల ముందే చాలా జరుగుతున్నాయి, మనకు తెలియట్లేదు. అంటిల్ అన్లెస్ అది బయటపడేదాకా మనకు తెలియదు. సో ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది. ఇంతమంది ఊరికే మిస్ అవ్వరు కదా. ఇది నేషనల్ వైడ్ స్ప్రెడ్ అయ్యి అందరూ దీని మీద ఫోకస్ చేసి దీని మీద మాట్లాడాల్సిన విషయాన్ని అలా సైలెంట్గా కిల్ చేసేయటం నాకు అర్థం కాదు. నేను ఎక్కువగా తీసుకున్నానా లేదంటే నిజంగా ఇలాంటిది అంటే ఎవరికైనా ఆ స్టాట్స్ ఆ లాజిక్ ప్రకారం చూస్తే అనిపించాలి కదా, ఎందుకు అనిపించలేదు? ఏమైనా బిహైండ్ ఏదైనా జరిగిందా? ఈ కాంటెంట్ క్రియేటర్స్ ఏమైనా తొక్కేశారా ఎవరైనా వాళ్ళని? లాజిక్ని క్వశ్చన్ చేయకుండా ఓకే దేశం ఇమేజ్ ఓకే, నా దేశం అంటే నాకు ఇష్టమే, నేను ఎప్పుడు దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తా, ఇమేజ్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తా, కానీ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ కదా. దేశం అంటే ఎవరు? ప్రజలు లేని దేశం ఏంది? ప్రజలే మనం కదా మెయిన్. మనం ఉంటే దేశం ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీస్, పాలిటిక్స్ కాదు ఇక్కడ. నాకు అంత సీరియస్గా అనిపించిన ఇష్యూ. ఎందుకు దీని మీద నేషనల్ వైడ్లో అంటే అంత రేంజ్లో ఎవరు దీని మీద కాంటెంట్ చేయలేదు, దాన్ని క్వశ్చన్ చేయలేదు గవర్నమెంట్స్ని. అది ఢిల్లీ లాంటి క్యాపిటల్ సిటీలో జరుగుతున్నప్పుడు దీని వెనకాల ఇంకేముంది? కిడ్నాప్లనే కదా, ట్రాఫికింగా లేదంటే ఇంకోటి ఏదైనా జరుగుతుందా? ఇలాంటి సంఘటనలు ఇంకో సైడ్ చూస్తున్నప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో మన సైడ్ ఏం జరుగుతుందో ఎప్పుడు బయటకు వస్తారో అదో ఐ డోంట్ నో. యూఎస్ఏలో అది ఎంత బయటకు వచ్చింది, ఎందుకు పబ్లిష్ చేస్తారో తెలియదు, కానీ ఇక్కడైతే ఎప్పటికీ రాదేమో. మనకున్న పాలిటిక్స్కి, మనకున్న పార్టీస్కి, మనకున్న పొలిటీషియన్స్కి ఇలాంటి ఒకవేళ జరిగినా కూడా బయటికి రావు. మన దరిద్రం అది. ప్రతి ఒక్క టీవీ ఛానల్, న్యూస్ ఛానల్స్కి, రిపోర్టర్స్కి, ఇండివిజువల్ రిపోర్టర్స్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సొంత ఎజెండాలు ఉన్నాయి. న్యూట్రల్ అంటే ఎవరు లేరు. సో ఏ విషయం కూడా ఏది నమ్మాలి అనే స్థితిలో ఉంటుంది. నేను ప్రజెంట్ చేసినప్పుడు కూడా కొంతమందికి అలా అనిపించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అలా అలవాటు అయిపోయి ఉన్నాం మనం. న్యూట్రల్ అనే మైండ్ సెట్ క్రియేట్ అవ్వట్లేదు మనకి. సో ఏది పెట్టినా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టే వెళ్తుంది. సో నాకు ఇది అనిపించింది. నాకు ఎందుకో దీని మీద మాట్లాడదాం, అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ చేద్దాం, ఒక పాయింట్ మీ ముందు పెడదాం అని అనిపించింది. తెలుసుకోవాలి దీని నుంచి ఎవరైనా ఇది ఏదైనా అంటే నాకు చాలా చిన్న ఛానల్, నాకు తెలుసు ఇది పెద్ద విషయం అవ్వదని, కానీ అట్లీస్ట్ ఎవరికైనా ఈ కాంటెంట్ చేసే వాళ్ళు ఎవరైనా చూసి దాని మీద డీప్ డౌన్ వెళ్ళి అసలు కరెక్ట్గా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి చూసి గవర్నమెంట్స్కి రీచ్ అయితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అంటే అఫ్కోర్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే కనుక ఏం చేయలేం. గవర్నమెంట్కి తెలియకుండా ఏదైనా జరుగుతూ ఉంటే సంథింగ్ అది అట్లీస్ట్ బయటపడుతుంది. అమాయకమైన పిల్లలు ఉన్నారు, మైనర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. జస్ట్ వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవటం అన్నదే మ్యాటర్ కదా. ఇంటి నుంచి వెళ్ళిపోతే ట్రేస్ అవుట్ అవుతారు ఎక్కడో చోట. మేబీ ట్రేస్ అవుట్ అయ్యి ఉండొచ్చు, వెనక్కి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ స్టాట్స్ కరెక్ట్గా మనం క్వశ్చన్ చేసి వాళ్ళు పబ్లిష్ చేయగలిగితే ఎగ్జాక్ట్గా విత్ ప్రూఫ్స్ ఇంకో ఎట్లా అని మనకు అందరికీ ఒక క్లారిటీ వస్తుంది కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను కూడా తప్పై ఉండొచ్చు, నా ప్రజెంటేషన్ రాంగ్ అయి ఉండొచ్చు. మీరు ఈ స్టాట్స్ మీరు కూడా చూసి మీకు అనిపిస్తే మీరు కూడా ఖచ్చితంగా నన్ను పెట్టండి, నన్ను కరెక్ట్ చేయండి, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా. చలో నాకు ఎందుకు ఈ పాయింట్ పెట్టాలనిపించింది, ఇంపార్టెంట్ అనిపించింది నాకు నిన్న నైట్ నుంచి తిరుగుతుంది. నేను ఇంకా దీని మీద ఎనఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఏముంది ఏంటి అని చెప్పి, ఏం దొరుకుతుంది ఏంటి అని చెప్పి, ఎక్కడ ఏం లేదు. ఇప్పటివరకు 2 hours దీని మీద కూర్చున్నాను, ఏం దొరకట్లా. ఇంతే దొరికింది, ఇంతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తా. ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నన్ను మెసేజ్ చేయండి. సో దీని మీద మనం మాట్లాడదాం. నాకు ఎందుకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.